మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే సూపర్ హిట్ అంటూ ఒక అడ్వర్టైజ్మెంట్తో స్టార్ట్ చేసింది. ఇందులో ఇవాళ అనంతపురంలో జరగబోయేటటువంటి సభకి సంబంధించింది. ఇక్కడ కూటమిలో కీలకమైనటువంటిది తమకి జనసేనే భారతీయ జనతా పార్టీ మద్దతు అన్నటువంటి పాయింట్ని ఇక్కడ హైలైట్ చేసింది. ఇందులో సూపర్ 6 హామీలు వాస్తవంగా భారతీయ జనతా పార్టీ ఓన్ చేసుకోవాలి. సూపర్ 6 హామీలు తెలుగుదేశం జనసేనవే మాత్రమే. భారతీయ జనతా పార్టీ జాతీయ ఎజెండాతోనే ముందుకెళ్ళింది. అందుకనే భారతీయ జనతా పార్టీని ఒక చిన్న దాంట్లోకి తీసుకొచ్చారు. అదే సందర్భంలో ఇటు లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పరిపాలిస్తున్నారు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఇకపోతే ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ వార్తని ప్రధానంగా హైలైట్ చేసి 152 ఓట్ల ఆధిక్యంతో జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై గెలుపు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ పుచ్చిరెడ్డి సుదర్శన్ రెడ్డి మీద 152 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. మంగళవారం పార్లమెంట్ సముదాయంలో జరిగిన ఎన్నికల్లో 767 ఓట్లు పోలుగాగా అందులో రాధాకృష్ణన్కి 452, జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. 15 ఓట్లు చెల్లకుండా పోయి రాధాకృష్ణ విజయం సాధించినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోదీ ప్రకటించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో సీట్లు 788, రాజ్యసభలో 6, లోక్సభలో 1 ఖాళీగా ఉండడంతో 781 మందికి ఓటు వేసి హక్కు లభించింది. బిజు జనతాదళ్ 7, బీఆర్ఎస్ 4, శిరోమణి అకాలీదళ్ 1 పార్టీలు ఓటింగ్కి దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో 769 మంది ఎంపీలకు ఓటింగ్ అవకాశం దక్కింది. పోలింగ్ ముగిసేటప్పటికి 767 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 98.2% పోలింగ్ జరిగినట్టు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు. గంట 20 నిమిషాల్లోనే ఫలితం వచ్చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నేపాల్ అల్లకల్లోలం అన్నటువంటి వార్తను టచ్ చేశారు. ఏదైతే నేతల అవినీతిపై బగ్గుమన్న యువతరం, పార్లమెంటు, సుప్రీంకోర్టు సహా నేతల ఇళ్లకు నిప్పు, ప్రధాని ఓలి, మంత్రుల రాజీనామా, మాజీ ప్రధాని ఆయన భార్యపై దాడి, మరో మాజీ ప్రధాని భార్య మృతి, మంత్రిని పరిగెత్తించిన ఆందోళనకారులు, కాఠ్మండూలో నిరవధిక కర్ఫ్యూ, విమానాశ్రయం మూసివేత, సరిహద్దులను అప్రమత్తం చేసిన భారతీయుల కోసం కాల్ సెంటర్, నేపాల్ అల్లకల్లోలమైన సామాజిక మాధ్యమాలపై నిషేధంతో ప్రారంభమైన జన్-జడ్ ఉద్యమం కొత్త మలుపు తిరిగి నేతల అవినీతిపైకి మళ్లింది. రాజధాని కాఠ్మండు అగ్నిగుండమైంది. ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువత భారీగా హింసకు పాల్పడ్డారు. పార్లమెంటు, సుప్రీంకోర్టు అధ్యక్షుడు, ప్రధాన నివాసాల సహా పలువురు మంత్రులు ఇళ్లకు నిప్పుబెట్టారు. మంత్రులపై దాడులు చేశారు. పోలీస్ స్టేషన్, పార్టీల కార్యాలయాలకు నిప్పుబెట్టారు. కాంతిపూర్ టీవీ కార్యాలయంపైన దాడి చేశారు. ఆందోళన హింసాత్మక మాటతో సైన్యం సూచన మేరకు ప్రధాని రాజీనామా చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఈ వృద్ధి చాలదు, ఇంకా పెంచాలి. ఈ ఏడాది లక్ష్యం 17.1%. చంద్రబాబు తొలి త్రైమాసికంలో సాధించింది 10.5%. దేశ సగటు 8.8% కంటే ఎక్కువే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17.1% వృద్ధి లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని శాఖలు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించారు. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 10.5% వృద్ధిని సాధించామన్నారు. దేశ జీడీపీ వృద్ధి రేటు 8.8 కంటే ఇది ఎక్కువ అని చెప్పారు. గతేడాది 9.58%తో పోలిస్తే ఇది 1% అధికమైన రాష్ట్రం ఆర్థికంగా బలోపేతమైందనేందుకు ఇదే నిదర్శనమని సీఎం పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే పబ్లిక్ని తప్పుదోవ పట్టించుకునేటటువంటిది అనాలా, లేకపోతే ఈ ఫిగర్స్ సపరేట్ అనాలో తెలియదు. కేంద్రానికి 6.8 రేంజ్లోనే డెవలప్మెంట్ ఉంది. అదే సందర్భంలో మొన్న 7.8 ఆ రేంజ్లోకి డెవలప్మెంట్ రేట్ వచ్చింది. ఓవరాల్గా డెవలప్మెంట్ రేట్ అన్నటువంటిది ఏడాదికి ఓసారి లెక్కిస్తారు. డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా జరుగుతున్నదని నోటి మాట కాకుండా చేతుల్లో కనబడాలి. రియల్ ఎస్టేట్ డెవలప్ అవ్వాలా, వ్యాపారాలు ఎదగాల, వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి జరగాలి. అది కనబడుతుందా పబ్లిక్కి? అది కనబడితే అభివృద్ధి జరిగినట్టు, కనబడకపోతే మాటలకి పరిమితమైనట్టు. ఇప్పుడు 916 కోట్లతో దగదర్తి విమానాశ్రయం, తొలిదశ పనులకు టెండర్లు పిలిచినటువంటి ఏపీఏడీసీఎల్, నెల్లూరులోని దగదర్తి విమానాశ్రయం మొదటి దశ పనులకు 916 కోట్లతో ప్రభుత్వం చేపట్టబోతుంది. పీపీపీ విధానంలో దాన్ని చేపట్టడానికి రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విమాన సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు దగదర్తి దగ్గర గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం నిర్మిస్తోంది. జిల్లాలో పారిశ్రామిక, పర్యాటకంగా జరిగే కార్యకలాపాలతో విమానాశ్రయం నుంచి ప్రయాణికులు సరకు రవాణా బాగా పెరుగుతుందని ఏపీఏడీసీఎల్ అంచనా వేసింది. దీనివల్ల కడప, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల ప్రజలు, పరిశ్రమలకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇట్లాగే చెప్పి కడప, కర్నూలు ఎయిర్పోర్ట్లు ఎక్కడ వేసిన గొంగళి అక్కడగా ఉన్నాయి. రాజమండ్రిది కొంచెం బెటర్ ఈ రెండింటితో పోల్చుకుంటే, అంతే. అది అట్లాగే ఉంది. విమానాశ్రయాలు పెట్టడం కాదు, విమానాల్లో తిరగగలిగినంతటి స్థాయి స్తోమత ఉన్నవాళ్ళు అక్కడ దిగేటటువంటి విధంగా అక్కడ అభివృద్ధి ఉండాలి. విమానాశ్రయం కట్టేస్తే అభివృద్ధి రాదు.
అభివృద్ధి ఉంటే విమానాశ్రయం ఆటోమేటిక్గా వస్తాయి. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. లేకపోతే అమ్మ ఆశీర్వాదం ఫలించింది అంటూ రాధాకృష్ణన్ పేరు పెట్టినందుకు సార్థకత. తమిళనాడు నుంచి 3వ ఉపరాష్ట్రపతి, తనయుడు పెరిగి పెద్దయ్యాక దేశ తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ అంతటి వాడు కావాలని ఆ మాతృమూర్తి పరితపించింది. అందుకేనేమో తన బాబుకు అదే పేరు పెట్టుకుంది. తల్లి జానకి అమ్మాల్ మనోభిష్టం నెరవేరింది. చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి అయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి అన్నదాత కన్నెర్ర అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. సర్కారు దగాకోరు విధానాలపై అంటూ వైఎస్ఆర్సీపీ అన్నదాత పోరును అడ్డుకోవడానికి పోలీసులు ఉసుగొల్పిన టీడీపీ కూట ప్రభుత్వం, ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ నేతల గృహ నిర్బంధం, కేసుల పేరుతో రైతులను అడుగడుగున బెదిరించి భయపెట్టిన పోలీసులు, నిర్బంధాలను లెక్క చేయకుండా సర్కారుపై కన్నెర్ర చేసిన రైతులు, 74 రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీలకు ఉప్పెన్లా తరవచ్చిన అన్నదాతలు, అవసరమైన మేరకు ఎరువులు అందించాలి, గిట్టుబాటు ధర కల్పించాలి, ఉచిత పంటల బీమా పునరుద్ధరించాలని డిమాండ్, వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో తక్షణమే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలంటూ నినాదాలు, తక్షణమే సమస్యలను పరిష్కరించాలని ఆర్డీఓలకు డిమాండ్ పత్రాల అందజేత, అన్నదాత పోరు గ్రాండ్ సక్సెస్ కావడం, ప్రభుత్వంపై రైతుల వ్యతిరేకతలు కొన్ని నిదర్శనం అంటున్న విశ్లేషకులు, ఎక్కడికక్కడ వేలాదిగా రైతులు కథలు రావడంతో సర్కారు పెద్దల్లో కలవరం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అక్కడ కనబడింది రైతులు ఎవరు పెద్ద కనబడలేదు, పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు కనిపించారు. ఒరిజినల్గా రైతులు యాజిటేషన్స్లో పాల్గొనేటటువంటిది ఏ మార్కెట్ యార్డుల దగ్గరనో గొడవల్లో తప్పించి ప్రత్యేకించి ఇట్లా పిలుపులకు వచ్చి స్పందించేటటువంటిది ఉంటారని నేను అనుకోను. లేకపోతే బంగారం బుల్లెట్ ర్యాలీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కనకం లకారం దాటినా తగ్గేదేలే అంటూ కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తుంది. కొన్ని రోజులుగా 1,00,000 పైన కదలాడిన పుత్తడి ఒక్కసారిగా మళ్ళీ హై జంప్ చేసింది. బంగారం ధర మంగళవారం బుల్లెట్లో దూసుకెళ్లింది. ఢిల్లీ మార్కెట్లో 99.9% స్వచ్ఛత పసిడి 10 గ్రాముల రేటు ఏకంగా 5,080 పెరిగి 1,12,750 స్థాయికి చేరింది. దేశీయంగా బంగారానికి ఇది మరో కొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయి. అంతేకాదు ఒకే రోజు పసిడి ఇంతలా పెరగడం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం. వెండి ధర సైతం కిలోకు 2,800 లాభపడడంతో $1,28,800 దాకింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోని బంగారం $3,698 వద్ద సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. బంగారం మరో రికార్డు స్థాయిని చేరింది. ఏడాది ఎప్పటికప్పుడు కొత్త గరిష్టాలు నమోదు చేస్తూ అంతర్జాతీయ మార్కెట్లో 35% పెరిగింది. సెంట్రల్ బ్యాంకుల నుంచి బలమైన డిమాండ్కు తోడు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లోకి పెట్టుబడులు రాక, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత అంచనాలు బంగారం వెండిలో రికార్డు బ్రేకింగ్ ర్యాలీకి కారణమవుతున్నాయి అంటూ హెచ్డిఎఫ్సి కమోడిటీ సీనియర్ అనలిస్ట్ సోమేశ్వర్ గాంధీ తెలిపారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే బాబు బోటకప్పు బీమా అంటూ 25 లక్షల కవరేజ్ హుళక్కి 2.5 లక్షలకే బీమా, ఆరోగ్యశ్రీని బీమాలోకి మార్చే క్రమంలో భారీగా ప్రొసీజర్ల కోత, ఆరోగ్యశ్రీలోని 3,257 ప్రొసీజర్లో 700కు పైగా కనుమరుగు, 2,550 ప్రొసీజర్లతో బీమా పథకం, వీటిలో 1949 కేంద్ర పథకంలోనివే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 25 లక్షల కవరేజీ, 3,257 ప్రొసీజర్లతో బలోపేతం, బీమా పేరిట ఆరోగ్యశ్రీని భూస్థాపితం చేస్తున్న చంద్రబాబు సర్కార్, బీమా అమలు ప్రతిపాదనలకు ప్రభుత్వ ఆమోదం ఉత్తర్వులు జారీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే ఎకరం 100 పక్కా దందా, 2 విడతల్లో 10 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటుకు దారాదత్తం, వైద్యశాఖ ఉత్తర్వులు 66 ఏళ్ల పాటు ఎకరం ₹100 చొప్పున లీజుకి ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్, 100 కోట్ల విలువ చేసే కాలేజీలు ప్రైవేటు పరం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సాక్షిపై కక్ష సాధింపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అక్రమ కేసులో సాక్షి ఎడిటర్కి నోటీసులు, నిన్నటిదాకా సాక్షి కార్యాలయాలపై టీడీపీ నేతలు పోలీసులు దాడులు, ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డిపై తాజాగా పలు సెక్షన్ల కింద అక్రమ కేసులు నమోదు చేసిన కూటమి సర్కార్. ప్రెస్ కాన్ఫరెన్స్లో నేత మాట్లాడిన అంశాలు వార్తగా ప్రచురించడంపై కేసు, డిఎస్పీల పదోన్నతులు, లంచాల వ్యవహారంపై కథనం రాసినందుకు మరో అక్రమ కేసు, ఎమర్జెన్సీని మించిన అరాచకం దేశంలో తొలిసారి చూస్తున్న పాత్రికేయ సంఘాలు, చంద్రబాబు సర్కార్ అప్రజాస్వామిక చర్యలు, మీడియాపై అణచివేత విధానాలను ఖండించిన పాత్రికేయ సంఘాలు, సీనియర్ జర్నలిస్టులు అభ్యంతరాలు ఉంటే వివరణ కోరలే కానీ అక్రమ కేసులు బనాయించడం ఏంటని విస్మయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బాబు బోటకప్పు బీమా అంటూ డీటెయిల్డ్గా రాసుకొచ్చారు. ఇందులో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తుంది టీడీపీ కూటమి. ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన హామీ, కానీ అన్ని వాగ్దానాల్లాగానే దీన్ని తొంగలో తొక్కారు. సీఎం చంద్రబాబు ఆపదలో ఉన్న పేదలకు కొండంత అనగా నిలిచిన ఆరోగ్యశ్రీని భూస్థాపితం చేసేందుకు బీమాను తెరపైకి తెచ్చింది కాక అందులో కూడా మోసానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు 3,257 ప్రొసీజర్లతో 25 లక్షల కవరేజీతో అమలవుతున్న ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తూ 2,550 ప్రొసీజర్లతో కేవలం 2.5 లక్షలకే బీమాను పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ బీమా విధానానికి ఇటీవల రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనలోని ప్రొసీజర్లను మరికొన్నింటిని జోడించి బీమా విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు వైద్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే సభకు రాకుంటే సంక్షేమ పథకాలు కట్ అంటూ రైతులపైన ఆంక్షలు, ఉద్యోగులకు చుక్కలు, చంద్రబాబు సభతో ప్రయాణికులకు తెప్పలు, అనంతపురం పొడవున NH44 బంద్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, బళ్ళారి వెళ్లే వారికి అవస్థలు, కిలోమీటర్ల కొద్దీ దూరాన్ని చుట్టి రావాల్సిన పరిస్థితి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగులు పెడితే తెలుగుదేశం అనుకూల పత్రికలు అట్టాగా రాసే, ఇప్పుడు వీళ్ళు రివర్స్లో రాస్తున్నారు. అంతకు మించే లేదు. జగన్ వెళ్ళినప్పుడు మరి జనాలకు ఆ ఇబ్బందులు ఉండవా? లేకపోతే
ఆంధ్రజ్యోతి నేపాల్ అగ్నిగుండం ఇక్కడ హైలైట్ చేసింది. అట్లాగే నేడు సూపర్ 6 జయబేరి అన్నటువంటి వార్తని డీటెయిల్గా రాసుకొచ్చింది. చంద్రబాబు, పవన్, లోకేష్ సహా హాజరవుతున్న 3 పార్టీల నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ఆధ్వర్యంలో తొలి సభ, రాయలసీమపై పట్టు సాధించే దిశగా వరుసగా సభల నిర్వహణ, మేలో కడపలో మహానాడు పండుగ, నేడు అనంతలో సూపర్ 6 సభ అంగరంగ వైభవంగా ఏర్పాట్లు 3.5 లక్షల మంది వస్తారని అంచనా. రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 హామీల విజయోత్సవ సభ బుధవారం అనంతపురంలో జరిగింది. సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో నిర్వహించే సభకు కూటమిలోని 3 పార్టీల నాయకులు, మంత్రులు సహా ఇతర నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరు కాబోతున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అధికారం, డబ్బు, విషం మద్యం స్కామ్ని కళ్ళకు గడుతూ లఘు చిత్రాలు 3 భాగాలుగా చిత్రీకరించిన ఔత్సాహికులు, అధికారం కోసం మద్యంపై జగన్ ఫేక్ హామీలు, విషంతో సమానమైన నాసిరకం మద్య విక్రయం, జగన్ వీడియో క్లిప్పింగ్లు, బాధితుల కథనాలు, సామాజిక మాధ్యమాల్లో అందుబాటులోకి లిక్కర్ నిందితుల రిమాండ్ పొడిగింపు అంటూ లిక్కర్ మీదన ఒక ఇది తీశారనమాట. షార్ట్ ఫిలిమ్స్ని పెద్ద స్థాయిలో తీశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పంచాయతీరాజ్లో పదోన్నతుల జాతర, అన్ని కేడర్లో కలిపి 10,000 మందికి ప్రమోషన్లు, ఇప్పటికే 6,000 మందికి పదోన్నతి, గ్రామ సచివాలయాలకు వెళ్ళే ఇంకో 4,000 మందికి కూడా పాలనా సంస్కరణలు చేపట్టడం వల్లే సిబ్బందిపై అభియోగాల పరిష్కారానికి వినూత్నంగా అదాలత్లు, అక్కడికక్కడే జరిమానాలు, వెంటనే పదోన్నతులకు లైన్ క్లియర్, సీఎం, డిప్యూటీ సీఎంకి ఉద్యోగుల కృతజ్ఞతలు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతుల జాతర నడుస్తుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా వేల సంఖ్యలో ఉద్యోగులు ప్రమోషన్లు పొందుతున్నారు. అధికారులు, ఉద్యోగులపై ఏళ్ల తరబడి చిన్నపాటి ఆరోపణలు కొనసాగుతుంటే ఎన్నో ఏళ్లుగా డిపార్ట్మెంటల్ ప్రమోషనల్ కమిటీ భేటీలు నిర్వహించకపోవడం, ఎంపీడీఓలకు గతంలో ప్రమోషన్ ఛానల్ లేకపోవడంతో పదోన్నతి లేక ఉద్యోగులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ఇప్పుడు వాళ్లలో ఒకేసారి 6,000 మందికి పైగా పదోన్నతి లభించే గ్రామ వార్డు సచివాలయాల శాఖ సిబ్బందిని కూడా ఈ శాఖ నుంచే తీసుకుంటుండటంతో సుమారు మరో 4,000 మంది పంచాయతీరాజ్ సిబ్బందికి పదోన్నతులు దక్కనున్నాయి. అంటే 10,000 మందికి పంచాయతీరాజ్లో పదోన్నతులు రావడంతో ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామ సచివాలయాల్లో చేపట్టిన పరిపాలనా సంస్కరణల వల్లే ఇది సాధ్యపడింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆడిట్ కోసం వచ్చి బంగారం చోరీ అంటూ ఫైనాన్స్ కంపెనీ ఆడిటర్ చేతివాటం 2.5 కోట్ల విలువైన తాకట్టు బంగారంతో పరారు. చింతలపూడిలోని ఒక ఫైనాన్స్ కంపెనీ బ్రాంచ్కి ప్రధాన కార్యాలయం నుంచి ఆడిటర్గా వచ్చిన వ్యక్తి బ్యాంక్ అధికారిని ఏమార్చి 2.5 కోట్ల విలువైన బంగారం ఆభరణాలతో పరారయ్యాడు. ఏలూరు జిల్లా చింతలపూడిలోని కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ బ్రాంచ్కి విజయవాడ హెడ్ ఆఫీస్ నుంచి మంగళవారం ఉదయం 11 గంటలకు ఆకస్మిక ఆడిటర్గా వడ్లమూడి ఉమామహేష్ వచ్చాడు. బ్రాంచ్ మేనేజర్ యాదాల ప్రవీణ్ కుమార్, క్యాషియర్ అమృతాల ఆశిన వివరాలు అడిగి ఖాతాదారులకు చెందిన తాకట్లో ఉన్న బంగారం ప్యాకెట్లను చూపించాలని ఆదేశించాడు. దీంతో వాళ్ళు స్ట్రాంగ్ రూమ్లోని 380 ప్యాకెట్లు ఆయన ముందుంచగా ఒక్కొక్కటి పరిశీలిస్తూ తూకం వేశాడు. సాయంత్రం 5 గంటల సమయంలో కొబ్బరి నీళ్లు తీసుకురావాలని మేనేజర్ క్యాషియర్ని పంపించాడు. వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఉమామహేష్ కనిపించలేదు. అనుమానం వచ్చి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా ఆడిటర్ ఆభరణాలన్నీ బ్యాగ్లో పెట్టుకుని తేలింది. దీంతో బ్రాంచ్ సిబ్బంది పోలీసులు సమాచారం ఇచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. చింతలపూడి బస్టాండ్ దగ్గర ఆర్టీసీ బస్సు ఎక్కిన అతను మధ్యలో ఎక్కడ దిగి వేరే వాహనంలో తెలంగాణ వైపు పరారై ఉండొచ్చని భావిస్తున్నారు. ఉమామహేష్ మొత్తం 2.5 కోట్ల విలువైన తాకట్లోని బంగారు ఆభరణాలు అపహరించిపోయినట్టు చెప్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.